హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ డ్రెస్ మీదకి ఒక హెయిర్ బ్యాండ్ అనేది ప్రిపేర్ చేశాను. మనం డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ మిగిలిపోతుంది కదా, దాన్ని వేస్ట్గా పడేయకుండా మనం హెయిర్ యాక్సెసరీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక సిరీస్ లాగా చేస్తున్నాను. ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది డే 3 వీడియో అండి. చూసారు కదండి, ఈ హెయిర్ బ్యాండ్ ఎంత క్యూట్గా ఉందో. మనకి డ్రెస్కి మ్యాచింగ్గా ఇలా మీరు కూడా హెయిర్ యాక్సెసరీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఏమీ మిగలలేదు. ఈ ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ నేను శారీని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేశాను. అలా కన్వర్ట్ చేసిన తర్వాత 3-4 టైమ్స్ వేర్ చేసి మళ్ళీ లాంగ్ డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. సో లాంగ్ డ్రెస్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే, మనకి హిప్ దగ్గర పట్టీ అనేది స్టిచ్ చేశాను కదా, ఆ పట్టీ అనేది తీసి మళ్ళీ 2 అంటే బ్లౌజు ఇంకా కింద స్కర్ట్ ఈ రెండింటిని కలిపి లాంగ్ డ్రెస్ చేసినప్పుడు ఈ వేస్ట్ అంటే హిప్ దగ్గర పట్టీ వేసానని చెప్పాను కదా, ఆ క్లాత్ అనేది ఇలా సపరేట్ చేశాను. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా హెయిర్ బ్యాండ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నాను. విడ్త్ మనకి 50 ఇంచెస్ లేదంటే 25 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. లెంత్ వచ్చేసి మనకి 2.5 లేదా 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ ఒక పీస్ని అనేది రెడీ చేసుకోవాలి. నేను 2 పీసెస్ని కలిపి జాయింట్ చేసుకున్నానండి. ఈ విధంగా అంటే తక్కువ లెంతే ఉంది, అందువల్ల నేను ఇలా 2 పీసెస్ జాయింట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు అంటే కరెక్ట్ సైడ్ ఏమో లోపలికి ఉండేలాగా చూసుకొని, రాంగ్ సైడ్ ఏమో పైకి వచ్చే విధంగా ఇలా క్లాత్ని అనేది మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది ఫస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం బేసిక్ రబ్బర్ బ్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్లవర్ టైప్లో అయినా లేదంటే చిన్న బో లాగా అయినా స్టిచ్ చేసుకొని ఈ రబ్బర్ బ్యాండ్కి దాన్ని జాయిన్ చేసుకోవాలండి. అది ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఈ విధంగా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకొని, అంటే కరెక్ట్ సైడ్కి మనం ముందుగానే ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, దీన్ని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. మనం బ్లౌజెస్కి ఇంకా డ్రెస్సెస్కి బ్యాక్ సైడ్ డోరీ స్టిచ్ చేసుకుంటాం కదా, సో ఆ మెథడ్లోనే వీటిని కూడా ఫస్ట్ రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకొని తర్వాత కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. నేను ఇలా నీడిల్ తోటి ఈ విధంగా కరెక్ట్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. మీ దగ్గర లూప్ టర్నర్ లాంటివి ఉంటే దాంతో కూడా మీరు కరెక్ట్ సైడ్కి ఈ క్లాత్ని అనేది రివర్స్ చేసుకోవచ్చు. ఇలా క్లాత్ మొత్తాన్ని రివర్స్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నిడిల్కి థ్రెడ్ అనేది ఉంది కదా, సో ఆ థ్రెడ్ని అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం క్లాత్ని అనేది ఫస్ట్ ఇలా రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎలాస్టిక్ని అనేది కట్ చేసేసుకొని దీని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. మనము ఎలాస్టిక్ లెంత్ 10 ఇంచెస్ అయినా లేదంటే 7 ఇంచెస్ అయినా తీసుకోవచ్చండి. మీకు హెయిర్ బ్యాండ్ అనేది కొంచెం పెద్దగా కావాలంటే 10 ఇంచెస్ తీసుకోవచ్చు, చిన్నగా కావాలంటే 7 ఇంచెస్ వరకు తీసేసుకొని ఇప్పుడు దీనికి పిన్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లోపలికి ఎలాస్టిక్ని అనేది ఇలా క్లాత్ లోపలికి ఎక్కించుకోవాలి. ఇలా క్లాత్ మొత్తంలోకి ఈ ఎలాస్టిక్ని ఎక్కించుకున్న తర్వాత చివర్లో నాట్ అనేది వేసుకోవాలి. పిన్ని తీసేసి, అంటే సేఫ్టీ పిన్ తోటి పెట్టేసుకున్నాం కదా, సో ఆ పిన్ అనేది సపరేట్ చేసేసుకొని ఇలా 2-3 టైమ్స్ నాట్ అనేది వేసుకొని టైట్గా లాగామంటే మనకి ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ ఎలాస్టిక్ని అనేది కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విధంగా బేసిక్ రబ్బర్ బ్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని నీట్గా ఇలా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి. వేరే కలర్ థ్రెడ్ తీసుకున్నామంటే ఆ స్టిచ్ అనేది కనిపిస్తుంది. సో మనము నిడిల్లోకి 1 లేదా 2 వరుసలు థ్రెడ్ ఎక్కించుకొని చివరిలో నాట్ వేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ మొత్తాన్ని ఇలా ఎలాస్టిక్ కాదు సారీ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకొని చివరిలో నాట్ వేసేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి బేసిక్ రబ్బర్ బ్యాండ్ ప్రిపేర్ చేసుకోవడం వచ్చిందంటే చాలా రకాల ఫ్లవర్స్, బౌస్ లాంటివి ఈ బ్యాండ్కి అనేది జాయిన్ చేసేసుకొని డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనకి రబ్బర్ బ్యాండ్ ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది. నేను ఓల్డ్ది బౌ ఉంటే మా పాపది, దాన్ని యూజ్ చేస్తున్నాను. మా పాప ఎక్కువ యూజ్ చేయట్లేదు, సో నాకు ఇప్పుడు ఇలా యూజ్ అవుతుంది. దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా నాకు నేను యూజ్ చేసుకుంటున్నాను హెయిర్ బ్యాండ్కి. అంటే బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అనేది ఇంకా నాకు కరెక్ట్గా 2 బ్లౌజెస్ మా పాప బ్లౌజ్కే సరిపోయింది. ఇంకా క్లాత్ ఏమీ ఎక్కువ మిగలలేదు. సో కొంచెమే మిగిలితే దాంతో నాకు బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ స్టిచ్ చేశాను. అలాగే మా పాపకి 2 బౌస్ అనేది ప్రిపేర్ చేశాను. సో వాటిని కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నాను.
హిప్ పట్టి క్లాత్‌ని హెయిర్ బ్యాండ్‌గా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లాత్ ఉంది. దాన్నే ఇలా కట్ చేసుకున్నాను 4 పీసెస్‌గా. విడ్త్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ 1 ½ ఇంచ్ తీసుకున్నానండి. ఇలా లెంత్ మీరు 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే 1 ½ ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా 4 పీసెస్‌ని కట్ చేసుకున్న తర్వాత మనం డోరీస్‌కి యూజ్ చేస్తాం కదా! ఆ థ్రెడ్‌ని గోల్డ్ కలర్‌ది ఒక పీస్ ఏమో 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకొక పీస్ ఏమో 6 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఇంకొక పీస్ మనకి 1 ఇంచ్ తగ్గించుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనం క్లాత్‌ని అలాగే థ్రెడ్‌ని కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ డోరీస్‌కి హ్యాంగింగ్స్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో ఆ ప్రాసెస్‌లో స్టిచ్ చేసుకోవాలండి. బెల్ హ్యాంగింగ్స్ చిన్నవి స్టిచ్ చేస్తున్నాను. చిన్నవైతే మనకి హెయిర్ బ్యాండ్‌కి క్యూట్‌గా ఉంటాయి అనిపించింది. అందుకే నేను ఇలా చిన్న చిన్న పీసెస్‌ని కట్ చేసుకొని ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ మనము ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇంకా 3 ఉన్నాయి కదా! ఆ 3వి కూడా ఈ విధంగా బెల్ హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్లాత్‌ని ఒక ఫోల్డ్ చేసుకొని, ఆ ఫోల్డింగ్ అనేది కింది వైపుకు ఉండేలాగా చూసుకొని, థ్రెడ్ ఏమో మిడిల్‌లో పెట్టి, ఒక సైడ్ క్రాస్‌గా స్టిచ్ అనేది వేసుకున్నామంటే, ఈ బెల్ హ్యాంగింగ్స్ అనేది రెడీ అవుతాయి. సో, ఇది చూపించడం క్లియర్‌గా అర్థం కాలేదు కదా! అందుకని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. క్లాత్ ఫోల్డింగ్ అనేది కిందికి కాకుండా పైకి పెట్టేసుకొని థ్రెడ్ కూడా పైకి పెట్టి స్టిచ్ చేసామంటే అంటే థ్రెడ్స్ ఎక్కువ ఉంటాయి కదా పీచుల్లాగా కనిపించేవి అవి అనేది మనకి కింది సైడ్ వస్తే మనకి లుక్ అనేది సరిగ్గా ఉండదు. సో ఫోల్డింగ్ అనేది కింది సైడ్కి ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇదే ప్రాసెస్లో నేను 4 స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కరెక్ట్ సైడ్కి టర్న్ చేశాను. చూసారు కదా ఎంత క్యూట్గా చిన్న చిన్న బెల్ హ్యాంగింగ్స్ అనేది రెడీ అయ్యాయో. ఇలాంటివి మనం బ్లౌజెస్కే కాదు హ్యాంగింగ్స్ ఇలా హెయిర్ బ్యాండ్స్కి ప్రిపేర్ చేసుకున్నా కానీ లుక్ అనేది చాలా క్యూట్గా ఉంటుంది. సో మనకి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న హెయిర్ బ్యాండ్ ఇంకా బౌ ఉంది కదా దానికి ఇలా మనం ఒక నాట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. హెయిర్ బ్యాండ్ పైన బౌ పెట్టేసి ఇప్పుడు మనం రాంగ్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ అనేది ఈ థ్రెడ్స్ అనేది ఇలా నాట్ అనేది వేసుకోవాలి. అంటే కరెక్ట్ సైడ్ నాట్ వేసుకున్నామంటే ఆ నాట్ అనేది కనిపిస్తుంది. అందుకని నేను బ్యాక్ సైడ్కి తిప్పి ఇలా నాట్ అనేది వేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ నాట్ వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఒకేసారి టైట్గా మనం నాట్ వేసుకోకుండా ఇలా చూసుకొని హ్యాంగింగ్స్ అనేది ఒకే లెంత్లో కాకుండా ఒకటి పైకి ఒకటి కిందికి అప్ అండ్ డౌన్ లాగా వచ్చే విధంగా మనము అడ్జస్ట్ చేసుకొని నాట్ అనేది వేసుకోవాలండి. సో ఈ విధంగా వేసుకున్నామంటే మనకి లుక్ అనేది చాలా క్యూట్గా బాగుంటుంది. ఈ హ్యాంగింగ్స్ అన్నీ ఒకే లెంత్లో వచ్చి ఈక్వల్గా ఉన్నాయంటే మనకి లుక్ అనేది అంత నీట్గా ఉండదు. సో అందుకని నేను నాట్ అనేది ఒకేసారి టైట్గా వేయకుండా ఇలా అడ్జస్ట్ చేసుకొని నాట్ అనేది వేసుకున్నాను. చూసారు కదండి చాలా సింపుల్గా మనం హెయిర్ బ్యాండ్ని వేస్ట్ క్లాత్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. మనకి హెయిర్ బ్యాండ్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ ఏమన్నా కుందన్స్ లాంటివి ప్లెయిన్గా ఉంది కదా క్లాత్ బౌ అనేది దానికి కుందన్స్ ఏమన్నా జాయిన్ చేసుకోవాలంటే అలా కూడా జాయిన్ చేసుకోవచ్చు. నేను దీనికి ఏమీ జాయిన్ చేయలేదు. అంటే మనకి ఈ క్లాతే కొంచెం బాగుంది కదా లుక్ అనేది కలర్ కాంబినేషన్ అందుకని నేను ఇక్కడ దీనికి ఏమీ యాడ్ చేయలేదు. వీడియో నచ్చితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి.